చాలామందికి కోడింగ్ ఉంటేనే మనకి హై పేయింగ్ ఐటీ జాబ్స్ వస్తాయి. అది కూడా ఎంట్రీ లెవెల్ ఐటీ జాబ్స్ రావడానికి మనకి ఎక్కువగా కోడింగ్ ఎక్కువ రావాలి అని అనుకుంటారు. బట్ ప్రజెంట్ అయితే ట్రెండింగ్ అండ్ ఈ ఐటీ ఎవాల్యుయేషన్ అనేది డే బై డే ఇంప్రూవ్ అవుతుంది. అండ్ న్యూ జాబ్ రోల్స్ అయితే మన ఐటీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతూ ఉన్నాయి. ఏంటి ఐటీ జాబ్ ఫ్రెషర్స్ కూడా తెచ్చుకునే జాబ్ ఏంటంటే క్లౌడ్ సైబర్ సెక్యూరిటీ అండి. ఓకే, ఎవరైతే క్లౌడ్ విత్ సైబర్ సెక్యూరిటీ నేర్చుకుంటారో వాళ్ళకి మోర్ ఆపర్చునిటీస్ అయితే ఈవెన్ ఫ్రెషర్స్ కూడా రావడానికి అవకాశం ఉంది. అది మీరు నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కావచ్చు, ఆర్ ఏదైనా వేరే సపోర్ట్ రోల్ కానీ, ఆపరేషన్స్ రోల్లో వర్క్ చేసిన వాళ్ళు కానీ, ఆర్ టెస్టింగ్ రోల్లో చేసిన వాళ్ళు కానీ, ఓకే ఎవరైనా సరే ఈ సైబర్ సెక్యూరిటీ విత్ క్లౌడ్ రిలేటెడ్ టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ కోర్సు నేర్చుకోవచ్చు. ప్యాకేజ్ కూడా తక్కువే ఉండండి, మంచి ప్యాకేజ్ ఇస్తారు ఈక్వల్ టు డెవలపర్ పొజిషన్. మరి ఏంటి ఈ జాబ్ రోల్ యొక్క మెయిన్ థీమ్ ఏంటి? ఈ క్లౌడ్ సైబర్ సెక్యూరిటీ రోల్ ఏంటి? ఈ క్లౌడ్ సైబర్ సెక్యూరిటీ అనే ఈ జాబ్ రోల్ ఏం చేస్తుందంటే ప్రొటెక్ట్ చేస్తుంది క్లౌడ్ సిస్టమ్స్ని. ఇక్కడ క్లౌడ్ సిస్టమ్స్ అంటే మీ అందరూ తెలిసిందే, మేజర్గా AWS, అజూర్, GCP క్లౌడ్ ఉన్నాయి. ఈ క్లౌడ్ ప్లాట్ఫామ్స్కి సెక్యూరిటీ ప్రొవైడ్ చేసే వాళ్ళే ఈ జాబ్ రోల్స్ అనమాట, క్లౌడ్ సైబర్ సెక్యూరిటీ రోల్. తెలిసిన విషయమే, క్లౌడ్ అనేది చాలా డెవలప్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది, అండ్ దాని యొక్క యూసేజ్ అనేది ఐటీ ఆర్గనైజేషన్లో ఎక్కువ అవుతుంది. అంత ఎక్కువగా యూజ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా దానికి కొంత థ్రెట్స్ అయితే ఉంటాయి హ్యాకర్స్ నుంచి. మరి ఆ హ్యాకర్స్ నుంచి మన డేటా అండ్ మన ఇన్ఫర్మేషను అనైథరైజ్డ్ పర్సన్స్, ఓకే అన్నోన్ పర్సన్స్ ఎంటర్ కాకుండా మన డేటాని యాక్సెస్ చేసుకోకుండా ఉండాలంటే మనకి కొన్ని రోల్స్ అయితే అవసరమవుతాయి. అవే క్లౌడ్ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్. ఇక్కడ క్లౌడ్ సైబర్ సెక్యూరిటీ రోల్స్ అనేవి మీరేమి అప్లికేషన్స్ బిల్డ్ చేయరు. యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ ద క్లౌడ్ సిస్టమ్స్. యు ఆర్ నాట్ బిల్డింగ్ ఎనీ సాఫ్ట్వేర్ హియర్. మీరు ఎలా థింక్ చేయాలంటే, మనం ఏదైతే డేటా మెయింటైన్ చేస్తున్నామో ఆ డేటా సేఫ్ జోన్లోనే ఉందా, అండ్ మన కాన్ఫిగరేషన్ ఫైల్స్ అని సేఫ్లోనే ఉన్నాయా, అండ్ మన డేటాని ఎవరు యాక్సెస్ చేస్తున్నారు. ఓకే, యూ హ్యావ్ టు థింక్ లైక్ దట్. సింపుల్ చెప్పాలంటే క్లౌడ్కి మీరు ఒక సెక్యూరిటీ గార్డ్. ఎవరు ఎంటర్ అవ్వాలి, ఎవరు ఎంటర్ కాకూడదు, ఎవరు మన డేటాని యాక్సెస్ చేసుకోవాలి, ఎవరు చేసుకోకూడదు, మన ఎన్విరాన్మెంట్ సేఫ్ జోన్లో ఉందా లేదా, ఇలాగా ఒక సెక్యూరిటీ గార్డ్ లెక్క అనమాట మీ క్లౌడ్ సిస్టమ్స్కి. అది ఏ ఆర్గనైజేషన్ యూజ్ చేసేది, AWS కావచ్చు, అజూర్ కావచ్చు, GCP కావచ్చు. ఇక్కడ క్లియర్గా ఒకటి చెప్తాను, మీరు ఎలాంటి ఇక్కడ ప్రోగ్రామింగ్ అయితే హెవీ కోడింగ్ అయితే అవసరం లేదండి. ఇక్కడ ఏ ప్రోగ్రామర్, మీరు జావా ప్రోగ్రామర్ అవసరం లేదు, పైథాన్ డెవలపర్ అవసరం లేదు, ఆర్ ఎనీ అదర్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవసరం లేదు. ఓన్లీ మీరు ఫోకస్ చేయాల్సింది ఎక్కువగా వర్క్ చేసే ఏరియా ఏంటంటే డాష్ బోర్డ్స్ మీద, పాలసీస్ మీద, అలర్ట్స్ మీద, యాక్సెస్ కంట్రోల్స్ మీద. మీరు డైలీ మీ వర్క్ ఎలా ఉంటుందంటే సెక్యూరిటీ అలర్ట్స్ని చెక్ చేయటం, పర్మిషన్స్ని వెరిఫై చేసుకోవటం, మానిటరింగ్ చేసుకోవటం, లాగిన్ అటెంప్ట్స్ని మానిటరింగ్ చేసుకోవటం, అండ్ క్లౌడ్ సెట్టింగ్స్ని రివ్యూ చేసుకోవటం. సో అందుకే ఈవెన్ నాన్ కోడింగ్ వాళ్ళు ఆర్ నాన్ ఐటీ వాళ్ళు కూడా ఈజీగా ఎంటర్ అవ్వచ్చు ఇలాంటి జాబ్స్కి. మరి ఎలాంటి ఎంట్రీ లెవెల్ రోల్స్ ఉంటాయి ఈ క్లౌడ్ సైబర్ సెక్యూరిటీ అంటే? క్లౌడ్ సెక్యూరిటీ అనలిస్ట్, లేకపోతే SOC అనలిస్ట్ లెవెల్ 1 అని ఉంటుంది, లేకపోతే ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ అనలిస్ట్ అంటారు, IAM అనలిస్ట్, ఆర్ సెక్యూరిటీ ఆపరేషన్స్ ఇంజనీర్స్ అంటారు, ఓకే, ఆర్ సెక్యూరిటీ అనలిస్ట్, జూనియర్ సెక్యూరిటీ ఇంజనీర్స్ అంటారు. ఇలాగా కొన్ని రోల్స్ అయితే ఉంటాయి, మీరు అప్లై చేసుకోవచ్చు. మరి శాలరీస్ విషయం ఏంటంటే ఫ్రెషర్స్కి ఒక 5 lakhs నుంచి 8 lakhs దాకా అవకాశం ఉంటుంది. అది కంపెనీని బట్టి, లొకేషన్ బట్టి ఉంటుంది. అండ్ మీరు 2 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయితే మాత్రం స్టార్టింగ్ 8 lakhs దగ్గర నుంచి అప్ టు 15 lakhs ఆర్ 20 lakhs దాకా కూడా ప్యాకేజ్ వచ్చే అవకాశం ఉంటుంది 2 to 5 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి. అండ్ ఇంకా 7+ అంటే ఇంకా అది డిపెండ్స్ ఆన్ యువర్ ఎంట్రీ పర్ఫార్మెన్స్, 30 lakhs 40 lakhs అలా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మరి దీనికి ఏమైనా సర్టిఫికేషన్స్ అవసరం అంటే ఎస్, మీరు ఏదైతే రోల్ సెలెక్ట్ చేసుకుంటారో దాన్ని బట్టి మీకు సర్టిఫికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో సర్టిఫికేషన్ ఉంటే మీరు ఒక యూనిక్గా ఉంటారు. స్పెషల్గా ఇలాంటి సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ జాబ్స్కి అయితే మాత్రం AWS క్లౌడ్ నేర్చుకునే వాళ్ళు మాత్రం AWS క్లౌడ్ ఫ్రాక్షన్ అని ఉంటుంది బేసిక్ లెవెల్ది. అది కంప్లీట్ చేసిన తర్వాత, ఆ బేసిక్స్ కంప్లీట్ చేసిన తర్వాత AWS సెక్యూరిటీ స్పెషాలిటీ అని ఉంటుంది, అది కూడా కంప్లీట్ చేస్తారు. మీరు కొంచెం మోర్ సీనియర్స్ అబౌవ్ 4 years అలాగా 5 years ఎక్స్పీరియన్స్తో కానీ ఈ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నాం, CompTIO సెక్యూరిటీ ప్లస్ అని సర్టిఫికేషన్ ఉంటుంది, అది కూడా కంప్లీట్ చేసుకోండి. అదే మీరు అజూర్ క్లౌడ్ రిలేటెడ్ సైబర్ సెక్యూరిటీ రోల్స్ కానీ ట్రై చేస్తుంటే మాత్రం అజూర్ ఫండమెంటల్స్ అని ఉంటుంది, AZ900 అని, నేను AZ500 అని. సో ఆ సర్టిఫికేషన్స్ కంప్లీట్ చేసుకోవడం బెస్ట్. మరి అసలు ఏ స్కిల్స్ నేర్చుకోవాలి ఈ జాబ్స్కి అంటే, ఫస్ట్ మీరు క్లౌడ్ బేసిక్స్ నేర్చుకోవాలండి. అది మీరు AWS అయితే AWS ఫండమెంటల్స్, అజూర్ అయితే అజూర్ ఫండమెంటల్స్. తర్వాత సర్వీసెస్,
AWS కానీ అజూర్ సర్వీసెస్గా నేర్చుకోవాలి. లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే EC2 అని, స్టోరేజ్ అని, నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్. ఆ తర్వాత సెక్యూరిటీ బేసిక్ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. అథెంటికేషన్ అంటే ఏంటి, ఆథరైజేషన్ ఏంటి, ఫైర్ వాల్స్ అంటే ఏంటి, ఎన్క్రిప్షన్ అంటే ఏంటి, MFA అంటే ఏంటి. ఆ తర్వాత IAM, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. యూజర్స్ రోల్స్, పర్మిషన్స్, పాలసీస్ అని కాన్సెప్ట్స్ ఉంటాయి. ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మానిటరింగ్ టూల్స్ అని ఉంటాయి. క్లౌడ్ వాచ్ కానీ, అజూర్ మానిటర్ కానీ, సెక్యూరిటీ అలర్ట్స్ కానీ, ఈ మానిటర్ చేయడానికి ఈ టూల్స్ యూజ్ చేస్తారు. సో ఇక్కడ ఎలాంటి కోడింగ్ అయితే అవసరం లేదు. ఇవి ఫ్రెషర్స్కి ప్లస్ ఎక్స్పీరియన్స్కి. మోస్ట్లీ అయితే మన ఇండియాలో ఎక్కువగా అయితే మాత్రం ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్కి ఎక్కువగా ఉంటున్నాయి. సో ఈవెన్ మీరు ఫ్రెషర్గా కూడా ట్రై చేయండి అండ్ ఇంటర్న్షిప్స్ చేయడానికి ట్రై చేయండి. మోస్ట్లీ మీరు సక్సెస్ అవుతారు. ఓకే, సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ ఫాలో అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. కంటెంట్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. ఇంకొక మంచి కంటెంట్ మళ్ళీ వెళ్దాం. థ్యాంక్ యూ.